బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇలా నార్మల్ హెయిర్ ఉంది కదా, దీన్ని కర్లీ హెయిర్గా ఎలా మార్చుకోవాలో చూపించబోతున్నాను. న్యాచురల్గా ప్యారలల్కు వెళ్ళకుండా ఎలా చేంజ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. హీట్ పెట్టకుండా. చూసారు కదా, నార్మల్గా ఉంది. ఇంకా చెప్పాలంటే గడ్డిలాగా ఉంది. ఇప్పుడు మనం సగానికి తీసుకోవాలి జుట్టుని. సగం సగం ఇలా చేసుకోవాలి. ఫస్ట్ నేను ఈ బ్యాండ్ తీసుకుంటున్నాను. ఇది టీషర్ట్ అండి, కట్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. ఇలాగా అది విడిపోకుండా ఉండడానికి ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటున్నాను. ఈ హెయిర్ని ఇలా ఒకసారి కొంచెం ఇలా తీసుకొని ఇలా తిప్పుకోవాలి. ఒకసారి గట్టిగా అనుకోవాలి ఇలాగా. తర్వాత ఇంకొంచెం హెయిర్ని ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒక చుట్టు తిప్పాలి. నేను నార్మల్గా హెడ్ బాత్ చేసి ఆరాక చూపిస్తున్నాను. మీరు హెడ్ బాత్ చేసి కండిషనర్ అప్లై చేసుకొని ఇలా వేసుకునేటప్పుడు కూడా కొంచెం వాటర్ కానీ సీరం కానీ స్ప్రే చేసుకుంటూ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుందండి రిజల్ట్. ఇలా కూడా చాలా బాగా వచ్చాయి. అలా చేస్తే ఇంకా బాగా కర్లీగా చాలా బాగుంటాయి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అప్పుడప్పుడు పార్లర్కి వెళ్ళేంత టైం ఉండకపోవచ్చు, పైగా డబ్బులు కూడా చాలా ఎక్కువగా తీసుకుంటారు కదా పార్లర్ వాళ్ళు. ఒకసారి ఇది రెమెడీ ట్రై చేసి చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇంట్లో ఫ్రీయే కదా, చేసుకుంటే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
పైకి పెట్టేసుకున్నాను కదా, కానీ మిడిల్లో ఊడిపోయింది. కానీ ఇలా చుట్టూ చుట్టూ పెట్టుకున్నాను. కావాలంటే అలా పెట్టి కూడా మళ్ళీ చుట్టూ పెట్టచ్చు, కానీ ఊడిపోతే ఎలా పెట్టుకోవాలో చూపించడానికి కానీ అలాగే ఉంచుకొని చూపిస్తున్నాను. చూసారు కదా ఎలా పెట్టుకున్నానంటే ఇలా తిప్పుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాను. ఇలా అయితే అసలు ఊడిపోకుండా అవుతుంది. ఏది కన్వీనియంట్గా ఉంటే మీకు అది వాడుకోండి మీరు, కానీ టైట్గా ఉండాలి అంతే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కలర్స్. చూసారు కదా దులిపినా కూడా ఏమీ పోవట్లేదు, బాగా ఉన్నాయి కదా. మీకు నా వీడియో నచ్చింది కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.